హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాంతిని. టుడే రెసిపీ ఈజ్ గులాబ్ జామ్. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి గులాబ్ జామ్ మిక్చర్ తీసుకున్నాము. నాకైతే 2 cups ఆఫ్ పౌడర్ వచ్చింది. అందులోకి స్మాల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. స్మాల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే సరిపోయింది నాకైతే. మీరు చూసుకుంటూ మిక్స్ చేసుకోండి. మిల్క్ వచ్చి కాంచి చల్లారబెట్టిన మిల్క్ తీసుకోవాలి. వేడివేడి మిల్క్ పోయకూడదు, విరిగిపోతాయి బాల్స్ అనేది మనం నూనెలో వేసినప్పుడు. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 minutes పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చి నాకు 2 cups ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్కి 4 cups ఆఫ్ షుగర్ తీసుకున్నాను. మీకు స్వీట్ తక్కువ కావాలంటే 3.5 cup అయినా తీసుకోండి. అందులోకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. పాకానికి రెడీ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బాల్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పాకం ఏంటంటే మనకి పాకముగా రావాల్సిన అవసరం, దానికంటే ఒక పాకం అవసరం లేదు. జస్ట్ షుగర్ అనేది మొత్తం కరిగిపోయి 2 minutes బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను బాల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. 2 hands మిడిల్లో పెట్టు ప్రెస్ చేస్తూ బాల్ ప్రిపేర్ చేశాను. ఈ విధంగా చేసుకుంటే మనకి బాల్స్ అనేది విరగవు. ఇది చూడండి, సిరప్ అయితే రెడీ అయిపోయింది. షుగర్ అంతా కరిగిపోయి 2 minutes బాయిల్ అయిపోయింది. దీంట్లో 2 ఇలాచీస్ వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 by 1 బాల్స్ వేసుకొని 1 by 1 వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ రావాలి. అలానే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే అన్ని బాల్స్ అన్నీ మాడిపోతాయి, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. బాగా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత సిరప్లో అనేది వేసేసుకొని ఒక 1/2 hour తర్వాత సర్వ్ చేసుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది, స్వీట్ కూడా సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గా నేనైతే 1/2 hour తర్వాత సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే సర్వ్ చేసుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.